అయితే మనం చూసినట్లయితే చాలామంది కూడా కర్మఫలం అని చెప్తూ ఉంటారు సార్. ఆ కర్మఫలం పోగొట్టుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే నిజంగా కూడా ఈ కర్మఫలం అనేది పరిహారాల ద్వారా మనం తొలగించుకోవచ్చా? మొదటగా దీనికి సమాధానం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నకు అద్భుతమైనటువంటి విషయాన్ని వివరించవచ్చు. కర్మఫలము అంటే కొంతమంది కదా అనేక మంది మేము ఏ తప్పు చేయలేదు, మాకెందుకు ఇన్ని కష్టాలు, మేము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, మేము ఎంతోమంది దేవతలను ఆరాధిస్తున్నాము అయినా మా కష్టాలు తీరడం లేదు, ఇట్లా చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది కష్టాలు తీరాలని ఆలయాలు తిరుగుతూ ఉంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎన్నో పూజలు మరి వ్రతాలు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళ బాధలు తీరవు. ఎవరు ఏం చెప్పినా చేస్తూ ఉంటారు. కానీ పండితులను పెద్దలను అడిగితే ఫలానా పూజ చేయండి మీ కష్టం తీరుతుంది, ఫలానా ఆలయానికి వెళ్ళండి మీ కష్టం తీరుతుంది, ఫలానా దేవుని ఆరాధించండి, ఫలానా మంత్రం చెప్పండి, ఇన్ని అనేసి పలు రకాల పరిహారాలు వాళ్ళకి సూచిస్తూనే ఉంటారు. కానీ ఎన్ని చేసినా మాకు కష్టాలు తీరడం లేదు. ఇది అసలు సమస్య. మరి కర్మఫలము అన్నారు మీరు. కర్మ అంటే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ అనేది గత జన్మ నుంచి వచ్చేస్తుంటుంది, అది వదిలేసిన బాణం. సంచిత కర్మ అది మనం తీసుకున్న నిర్ణయాలు, ఈ జన్మలో మనం తీసుకుంటున్న నిర్ణయాలు సరైన నిర్ణయమా కాదా అనే దానిపైన బట్టి మనకు వచ్చేటువంటి ఫలితం. ఆగామి కర్మ అనేది మన సంచిత కర్మ, మన నిర్ణయం పైన ఆధారపడి మనకు రాబోయేటువంటిది ఆగామి కర్మ. కానీ ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించాల్సిందే. అది గత జన్మలో చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. చార్ట్ ప్రిపేర్ అయినాక దాన్ని మనం ఎదుర్కొనే శక్తిని మాత్రం సంపాదించాలి, అనుభవించక తప్పదు. అంటే తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఎదుర్కొంటే మనకు కూడా శక్తి ఎక్కువ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉంటాడు, అతను గత 20 జన్మలుగా 20 ప్రదేశాల్లో పుట్టుంటాడు. 20 ప్రదేశాల్లో అతని తల్లిదండ్రులు ఉంటారు, 20 ప్రదేశాలు అతను స్కూల్లో చదువుకుంటాడు, 20 ప్రదేశాలు అతను చనిపోయిన తర్వాత అతని బాడీ ఒక శ్మశానంలో కూర్చుంటారు. అక్కడ అతనికి బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు. ఇప్పుడు ఈ జన్మలో ఒక చోట ఉంటాడు. ఇప్పుడు ఈ జన్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ జన్మలో ఏ తప్పు చేయలేదంటాడు. ప్రతి జన్మలో అతను కంప్లీట్ చేయకుండా కొంత కర్మ మిగిలిపోయి ఉంటుంది అనుకుందాం. ఇట్లా ఒక 20 జన్మలకు ఎంత అయింది, కొంత అయింది, అది ఎక్కువైంది. కానీ అతని యొక్క కర్మే అది పెండింగ్ ఫైల్స్ కింద అది అటాచ్ ఈ జన్మలో దాన్ని అనుభవం చేసేదానికి ఈ జన్మ ఎత్తుంటాడు. ఈ జన్మలో తప్పు చేయలేదు, అది ఓకే. ఈ జన్మలో అతనికి ఏం బ్యాలెన్స్ లేదు. గత జన్మ బ్యాలెన్సే ప్రారబ్ధ కర్మ అని చెప్పాను. అంటే అతను ఏం చేయాలి, ఇప్పుడు చేస్తున్న పరిహారాలు ఇప్పుడున్న కష్టాన్ని కోసం చేస్తాడు. నాకు పలానా అప్పు తీరాలి, పలానా సమస్య తీరాలి, నేను పలానా పని చేయకపోతే నా చేసే పని సక్సెస్ కావాలి. కానీ ఇతను చేసే పరిహారము ఖచ్చితంగా పనిచేస్తుంది, గత జన్మన కర్మను మాత్రమే మెల్ట్ చేస్తుంది. అది అతను పాత బాకీ కదా, అది పాత బాకీల కాంచి మెల్ట్ అవుతూ ఉంటాయి. యూనివర్స్ ఒక సిస్టమ్ ఉంటుంది, అదేం చేస్తుంది, గత జన్మ కర్మను మాత్రమే మొదటి వరుసలో ఉన్న దాన్ని సీరియల్గా తీసుకుంటుంది. ఇతనేం చేస్తాడు, ఇప్పుడున్న కష్టానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. తనకు అంత కర్మ ఎన్ని జన్మలుగా కర్మ కొంత మిగిలి ఉందని అతనికి తెలియదు. కానీ గత జన్మ ఉందని మనం నమ్ముతున్నామా? నమ్ముతాం కదా. గత జన్మ అంటే ఏది? నిన్న మీరున్నారా? ఈరోజు ఉన్నారా? రేపు ఉంటారా? నిన్న అనేది గత జన్మ, ఈరోజు ఈ జన్మ, రేపు అనేది రాబోయే జన్మ. మనకు అర్థం కావడానికి సులభంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా గత 10 రోజులుగా మీరు చేసినటువంటి పనులు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో మిస్టేక్ ఒకటే జరిగింది అనుకుందాం, 10 మిస్టేక్స్ వెయిటింగ్లో ఉన్నాయి కదా. దానికి తగినటువంటి ఎనర్జీ లెవెల్స్ మీకు కావాలి కదా సర్చ్ చేసుకోవడానికి. గత 10 జన్మల 20 జన్మల ఎన్ని జన్మల తెలియదు. అతని కర్మ అనేది అలా మొదటి డాక్యుమెంట్స్లో సేవ్ అయి ఉంటుంది. దాన్ని ఇతనే అనుభవించాలి. అంటే అనుభవించాలంటే దాన్ని బాధ రూపంలో కానీ, కష్టము నష్టము అవమాన రూపంలో కానీ, ఏ విధమైన కర్మ ఎలా చేస్తుంటాడో అప్పుడు దానికి ఆ విధంగానే విత్ ఇంట్రెస్ట్తో కలిపి. ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటే మీ ఇంట్రెస్ట్ కట్టమంటే ఒప్పుకుంటారా? వాళ్ళు అన్నీ ఇంట్రెస్ట్ వేసి లెక్కేస్తారు. మీరు లేట్ చేశారండి, సేమ్ అలాగే కర్మ కూడా అలా క్యాల్కులేట్ అవుతుంది. ఇప్పుడు యూనివర్సల్ ఒక ఆడిటింగ్ ఉంటుంది, అక్కడే రికమెండేషన్లు పనిచేయవు. మన పుణ్యాన్ని పుణ్యం కింద లెక్కేస్తుంది, పాపాన్ని పాపం కింద లెక్కేస్తుంది. పుణ్యానికి ఇక్కడ పాప పుణ్యాలకు అతీతులు కమ్మని పెద్దలు చెప్తారు. ఎందుకు పుణ్యానికి కూడా నీకు సంబంధం పెట్టుకోవద్దంటారంటే, పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు, పాపం చేస్తే ఇనుప సంఖ్యలు, మెటల్ మారుతుంది కానీ అరెస్ట్ కాక తప్పుతుందా? అందుకు అన్నీ చేయండి, మీరు కర్మ ఫలితమునకు కారణం కారాదు, కర్మలు చేయటం మనరాదు అని శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళు చెప్పారు.
నువ్వు పని చెయ్యి, ఫలితం నాకు వదిలే అన్నాడు ఆయన. ఉమ్. అర్థమైంది అందులో అర్థం. కాబట్టి మనము ఫలితాన్ని ఆశించి బంగారు సంఖ్యలు వేసుకునేదానికి సిద్ధంగా ఉండొచ్చా? కాబట్టి ఇప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా కర్మ తీరలేదంటే అది గత జన్మ కర్మని మెల్ట్ చేస్తూ ఉంది. అప్పుడు తీవ్రంగా మనం ఇంకా ఎక్కువ చేయాలి. ఉమ్. మానసిక ఇటువంటి ఇప్పుడు నేను చెప్పినాక కనువిప్పగలుగుతుందా? అర్థం. అప్పుడు ఇంకా లాజికల్గా ఆలోచించి ఉమ్. ఆ సాధన ఏదైతే ఉందో దైవ పరిహారం కావచ్చు, ప్రకృతి పరిహారం కావచ్చు, వ్యక్తిగత పరిహారం కావచ్చు, కొన్ని తంత్ర పరిహారాలు కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఒక Okay. విద్యార్థి తనకు ఒక మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉమ్. రాలేదనుకోండి, ఉమ్. దాన్ని 20 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాడా? చేస్తాడుగా ఖచ్చితంగా. అది 100 times వచ్చేంత అయినా సరే వరకు వచ్చేంత వరకు చేస్తాడు. చేస్తాడు. వచ్చేంత వరకు చేస్తాడు. ఆ తర్వాత అతనికి ఏమవుతుంది? సులభం అయిపోతుంది. సులభం అయిపోతుంది. అట్లా ఎన్ని Noted. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని సులభం చేసుకుంటాడో అతను ఇంటెలిజెంట్ అవుతాడు. ఉమ్. మన కర్మ ఫలితం కూడా ఒక ఫార్ములా మనం తెలుసుకున్నాం. ఉమ్. నిజాయితీగా బతకడం వల్ల మన కర్మ కలుగుతుంది, ఉమ్. దైవ పరిహారాలు చేయడం వల్ల కలుగుతుంది, ఇతరులకు సహాయం చేయడం వల్ల కలుగుతుంది. ఇప్పుడు అన్నదానం చేస్తే పుణ్యము అంటారు. అవును. అన్నదానం అంటే ఏంది? ఇతరులకు భోజనం పెట్టడం కదా. అవును. అంతకన్నా గొప్ప అన్నదానం అని తెలుసా? ఉమ్. మనుషులకు భోజనం పెడితే పుణ్యమే, ఎటువంటి సందేహం లేదు. కానీ మనుషులకు కన్నా పెడితే వచ్చేదానికన్నా ఇంకా ఎక్కువ పుణ్యం వచ్చేటువంటి అన్నదానం ఉంది. ఉమ్. ఆవుకి ఎలా పెట్టు. ఆవులకు గడ్డి పెట్టడము, కోతులకు అరటిపండు ఇవ్వడము, చీమలకు నూకలు వేయడము, పావురాలకు గింజలు వేయడము, కుక్కలకు ఒక బిస్కెట్ ఇవ్వడము, ఇవన్నీ భూతదయ కలిగి ఉండాలి మనిషి. మనం 10 జీవులను ఆదరించేటువంటి జన్మలో ఉన్నాం. ఇది మనిషికి పెట్టిన అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. అవును. మనిషి ఆ కృతజ్ఞత చూపించడు. కాబట్టి మనం ఇటువంటి భూతదయ కలిగి ఉండడం వల్ల మన గత జన్మ కర్మ అనేది మెల్ట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మనకు సంపదలు రావాలని మనం ప్రయత్నిస్తాము. కానీ మన వెనుకున్నటువంటి మనకు మన తాత ముత్తాతలు చేసినటువంటి సంపాదించిన ఆస్తి మనం అనుభవిస్తామా? మరి వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా వారసత్వంగా అది కూడా ఆస్తే తప్పదు. అదే. వాళ్ళు చేసిన ఆస్తి మాత్రం కావాలి, వాళ్ళు చేసిన మిస్టేక్స్లో నాకు భాగం లేదంటే కుదరదు కదా. అవును. వాటికి అవే వస్తాయి, వీటికి ఇవే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన పరిహారాలు చేయడం వల్ల ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. కానీ నాకు డబ్బు రాలేదే, నా కష్టం తీరలేదనే విధంగా ఆలోచిస్తాం. మన కష్టం ఏమవుతుందంటే పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు భగవంతుని ఆరాధిస్తే తలరాతను ఎవరు మార్చలేరంటారు కదా. అవును. మరి భగవంతుని ఎందుకు ఆరాధించాలి? దేవుడు కూడా మార్చలేడు. మరి దేవుని ఎందుకు పూజించాలి? భగవంతుని ఆరాధించడం వల్ల, ఈ విధమైనటువంటి రకరకాల దాన ధర్మాలు చేయడం వల్ల, రకరకాల ఆరాధన చేయడం వల్ల మనకు కర్మలో ఈరోజు పాము మనల్ని తరుముకోవాలి లేదా కాటేయాలని ఉంటుంది. ఉమ్. ఈ పూజలు ఆరాధనలు ఇవన్నీ చేయడం వల్ల అది తేలుగా మారుతుంది. ఓకే. దాని తీవ్రత ఇంటెన్సిటీని మనం తగ్గించి. విషజంతువే వస్తుంది అక్కడ. అవును. అవును. మనకేదైనా పెద్ద ప్రమాదం జరిగి త్రుటిలో తప్పించుకున్నామంటే అదే. ఆ దారిని ఎవరో మనకు అప్పటివరకు పరిచయంలో వాళ్ళు వెళ్తారు. ఉమ్. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాయన అవును. బతికి బయటపడి. వాళ్ళకేమైనా జ్యోతిష్యం వచ్చా? రాదు. కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళకి అదే కలుగుతుంది మైండ్కి. ఉమ్. అంటే గత జన్మలో మనం పుణ్యం చేస్తాను వాళ్ళు చెప్పేసి ప్రకృతి వాళ్ళ ద్వారా చెప్పించి వెళ్తుంది. ఇందుకు పరిహారాలు చేయాలి. పరిహారం ఇలా చేయగానే అలా మనకు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇవ్వదు. మనం అలాగే ఆశించి చేస్తారు అందరూ. అవును. అవును. దాని తీవ్రత ఎక్కువ ఉంది తెలుసుకుని ఇంకా ఎక్కువగా క్రమశిక్షణగా చేయాలి. అలా చేసుకుంటూ రావడం వల్ల మనకు క్రమశిక్షణ పెరిగి తర్వాత తప్పులు చేయకుండా ఉంటాం. మన పిల్లలకు అదే చెప్పిస్తాం. ఉమ్. అరే నాన్న చేయకండి, ఏ జన్మలో ఏ పాపాలు మన పెద్దవాళ్ళు చేస్తారో మనం చేసాము, ఇన్ని బాధలు పడ్డాము, ఇంకా ఇప్పుడు తెలిసి మళ్ళీ ఎందుకు చేయాలి? అవును. ఎవరో చేస్తున్నారు, అది మనకొద్దు, వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేద్దాం. కాబట్టి పుల్లుని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనము ప్రవర్తించకూడదు అని నీతిలో చెప్పిస్తాం. ఉమ్. కాబట్టి అన్నిటికీ డబ్బులే సమస్య, అన్ని సమస్యలు డబ్బే పరిష్కారం కాదు. డబ్బుతో తీరని సమస్యలు కూడా మనిషికి ఉన్నాయి. డబ్బుతోనే అన్నీ తీరిపెట్టుకుంటే డబ్బు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉండవు. అదే కదా. వాళ్ళకి ఆ డబ్బుతో తీరదు కాబట్టి వాళ్ళు ఇంకేం చేయాలో అర్థం కాకుండా, ఆ లాజిక్ అర్థం కాకుండా డబ్బునే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంతైనా నేను ఖర్చు పెడతా, నా సమస్య తీరాలంటూ ఉంటారు. అదే డబ్బుతో సమస్య పరిష్కారం కాదని తెలియదు వాళ్ళకు. ఓకే. కాబట్టి అన్ని సమస్యలు డబ్బు పరిష్కారం కాదు. మానసికంగా అభ్యున్నతి సాధించడమే మొట్టమొదటి మంచి మార్గం.